హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు అప్లోడ్ చేసే వ్లాగ్ రేపు పెడతాను, అయినా సరే రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయితే ప్రతిరోజు మనం చెప్పుకునేటటువంటి కొన్ని పాయింట్ల గురించి మనం రోజు వింటున్నాం కదా, ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. కొత్తగా వినే వాళ్ళు ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తూ ఉండే పాయింట్స్ నేను ఏవైతే వింటూ జీవితంలోకి వీలైనంత వరకు తీసుకొస్తున్నానో ఆ పాయింట్సే మీకు కూడా తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా విని జీవితంలోకి ఒక్కరు తీసుకొచ్చినా సరే, ఆ సమయానికి ఆ విషయాన్ని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చినా సరే అందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయి ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన స్థితి గతి, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. స్థితి అంటే మన స్వయం యొక్క మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్. మనస్సుని బట్టే మన స్థితి అనేది, మన నేచర్ అంటే మన స్వభావం అనేది తయారవుతుంది. గతి అంటే మొత్తం సమయం అంతా కూడా మనం మన స్థితిని బట్టి ఏదైతే తయారు చేసుకుంటామో అదే మన గతి, ఆ రోజు దినచర్య తయారవుతుంది. కాబట్టి స్థితి మనం మంచిగా పెట్టుకోవాలి అంటే ఉదయాన్నే మనం నిద్ర లేవగానే భగవంతుడికి గుడ్ మార్నింగ్ చెప్పి మనం మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి అని ప్రాక్టికల్గా మనం దృఢ ప్రతిజ్ఞ చేసుకోవాలండి. అంటే స్ట్రాంగ్గా మనం ఆలోచన స్ట్రాంగ్గా చేసుకోవాలి. నేను ఎలాగైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను అందరికీ కూడా మంచే చేయగలగాలి, మంచి ఆలోచించగలగాలి అనేది మన ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని రావాలి ఫ్రెండ్స్. వింటున్నారు కదా? అయితే ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మనం జీవితంలో ధారణ చేస్తూ ఉన్నాము అంటే ఏదో ఒక రోజుకు మనం అందులో విజయాన్ని పొందుకోగలుగుతామండి. ఇప్పుడు చేయలేదంటే ఇంకెప్పుడు చేయలేం కదా. సమయం ఎప్పుడు లభిస్తే, భగవంతుడు ఎప్పుడైతే మనకు ఆ సమయాన్ని ఇస్తారో అప్పుడే మనం మనల్ని పరివర్తన చేసుకోవాలి. తర్వాత వయసు ఉందిలే, వయసు తర్వాత వృద్ధాప్య సమయంలో తీసుకోవచ్చులే, నేర్చుకోవచ్చులే అనే దానికి ఇప్పుడు టైం లేదండి. అందరము కూడా ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యలతో మన స్థితిని పోగొట్టుకుంటున్నాము. అంటే మన మంచి నడవడికని, మనము మనస్సుని అదుపు చేసుకునే దాంట్లో ఫెయిల్ అయిపోతున్నాము. అయితే మనం ఎలాగైనా సరే నేను మంచినే ఆలోచించగలగాలి అని మన స్థితిని మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం మంచినే ఆలోచిస్తాము. ఎదుటి వాళ్ళలో కూడా మంచినే చూడగలుగుతాము. అయితే మనం ఎప్పుడైతే మన స్థితి పాడైపోతుందో, మన స్వభావము లేదా మన అలవాట్లు చేంజ్ అయిపోతాయో అప్పుడు మొత్తం దినచర్య అంతా పాడైపోతుందండి. అందుకే విఐపీస్కి అంటే ఇంపార్టెంట్ పర్సన్స్కి డైరీ మెయింటైన్ చేస్తారండి వాళ్ళ సెక్రటరీలు. మొత్తం దినచర్య అంతా ఇలాగ ఉండాలి అని వాళ్ళ టైము సెట్ చేసి ఇస్తారు. ఆ టైం ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. ఎన్ని పనులున్నా సరే ఆ టైం ప్రకారం వాళ్ళ టైం టేబుల్ మార్చేసుకుంటూ ఉంటారు. అయితే మనము మన టైం టేబుల్ కూడా మనం విఐపీలు అండి, వాళ్ళు విఐపీలు. మనం విఐపీగా అనుకొని మన కర్తవ్యాన్ని కూడా, మన పనులను కూడా మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకునే వాటిని మన జీవితంలోకి ధారణా స్వరూపంలోకి అంటే ప్రాక్టికల్గా తీసుకొని రావాలి. అప్పుడే గతి అంటే మొత్తం రోజంతా కూడా మన గతి తయారవుతుందండి. దీన్ని పట్టే, ఈ రోజుటి స్థితిని పట్టే, గతిని పట్టే రేపటి రోజు కూడా మనకు తయారవుతుంది. అర్థమవుతోంది కదా ఫ్రెండ్స్? అందరూ కూడా ఆలోచించగలిగితే భగవంతుడి ఆశీర్వాదాలు మనందరికీ లభిస్తాయండి. కొంతమంది చూడండి మంచిగా ఉంటారు, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి వెంటనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఫీలింగ్ అనగానే ఫీవర్. ఫ్లూ ఏంటి? అంటువ్యాధి. ఫ్లూ ఏం చేస్తుంది? ఒకరికొకరికి వ్యాపించేస్తుంది. ఇప్పుడు ఫీలింగ్ మనం వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారనే ఫీలింగ్లోకి మనకు వచ్చామనుకోండి, ఆ ఫ్లూ ఏం చేస్తుందంటే మనము డల్ అయిపోతాము, మనము బాధపడుతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము, అలజడిలోకి వచ్చేస్తాము. ఈ వైబ్రేషన్స్ ఎదుటి వాళ్ళకి, వ్యక్తులు, బంధువులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో రక్త సంబంధికులు ఎవరైనా సరే అందరికీ కూడా
ఈ బాధ, ఈ ఫీలింగ్స్ అనేవి వెళ్ళిపోయి ఫ్లూ లాగా వ్యాపించిపోతాయి. అంతేకాదండి బాబు, పంచతత్వాలు కూడా ఈ ఫీలింగ్స్ ని తీసుకుంటాయండి. అందుకే ఈ పంచతత్వాలు కూడా ఈ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనేది మాకు క్లాసుల్లో చెప్తూ ఉంటారు. కరెక్టే కదండి, ఏది అసత్యం కాదండి. మన స్థితి ఎలాగుంటే మన గతి, మన సంస్కారం కూడా, గతి అంటే సంస్కారం కూడా అవుతుందండి. అలా రికార్డ్ అయిపోతుంది. తిరిగి మళ్ళా ఆ పరిస్థితుల్లో మళ్ళా ఎవరన్నా అన్నారనుకోండి, మళ్ళా మూడ్ ఆఫ్ చేసుకుంటాం. కాబట్టి ఇది నిరంతర పోరాటం, జీవితంలో నిరంతర పోరాటం ఇలా నడుస్తూనే ఉంటుంది. మనము ఈ జన్మలో ఎంతెంత వరకు ఏ లెక్కాచారాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాల్సిందే కదా. కాబట్టి ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే, మన స్థితిని మనం కాపాడుకోగలిగితే మన గతి కూడా మంచిగా ఉంటుందంటే మన దినచర్య కూడా మంచిగా ఉంటుంది. చుట్టూ ఉండే వాళ్ళని కూడా మంచిగా ఉంచగలుగుతాము. మనము సంతోషంగా ఉంటాము, అందరినీ సంతోష పెట్టగలుగుతాము. భలే బాధలు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి కూడా. మన లెక్కలు అనుసరించే మన చుట్టూ వచ్చి చేరుతున్నారు. సమస్యలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వైభవాలు కావచ్చు. ఈరోజు ఉన్నాయి రేపు లేవంటే ఈరోజు మనవి రేపటికి ఇంకొకరు అవుతాయి. సమస్యలు ఈరోజు లేవు రేపు రావు అనుకోవడానికి వీల్లేదు. రేపు వస్తాయి, ఆ తర్వాత కూడా వస్తూ ఉంటాయి. రావచ్చు రాకపోవచ్చు, కానీ మన స్థితి మాత్రం ఎప్పుడూ కూడా అటు ఇటు చంచలం అవ్వకూడదండి. చంచలమయ్యే వాళ్ళు ఎవరు? బలహీనులు. అంటే కదిలిపోయే వాళ్ళు బలహీనులు. మనం ఎప్పుడు కూడా దృఢంగా ఉండాలి. అందరికీ మనం ఎగ్జాంపుల్గా, అంటే ఉదాహరణ మూర్తిగా ఉండాలి. అదే భగవంతుడు మనందరి నుండి ఆశించే చిన్ని కోరిక కదా. కాబట్టి దీన్ని మనందరము మంచిగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన స్థితిని బట్టే మన గతి తయారవుతుంది అనేది మంచిగా అందరము గుర్తుపెట్టుకుని ఆచరణలోకి తీసుకొద్దాము. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.